ప్రసంగి 2:26. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. హల్లెలూయా. దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి ఏమిస్తాడు దేవుడు? దేవుడు ఏమిస్తాడండి? జ్ఞానమును తెలివిని ఆనందమును ఆయన అనుగ్రహిస్తాడు. ఈ జ్ఞానము తెలివి ఆనందము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు. కాబట్టి మంచి నేల నుండి విత్తనము ఎవరెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు, ఓపికతో వాక్యము విని వాక్యానుసారంగా జీవించేవారు, వాక్యానుసారంగా యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యోగ్యమైన ప్రవర్తన అంటే జ్ఞానము తెలివి ఆనందమును అనుగ్రహిస్తాడు దేవుడు. మంచి ప్రవర్తన దేవుని అయితే మనం కలిగి ఉన్నప్పుడు దైవ దృష్టికి మనం మంచివారిగా ఉండాలి. కాబట్టి అప్పుడు మనం ఆయన ఇచ్చే మేలును మనము పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం ఉంటుందండి. ఆ తైలం రాసుకుంటే మనం మనకి సువాసన వచ్చింది. కాబట్టి సుగంధ తైలం కంటే మంచి పేరు కూడా కావాలి. మంచి పేరు ఈ లోకంలో మనం మంచి పేరు సంపాదించుకోవాలి. ఎందుకని? దేవుడు మంచి దేవుడని, మంచి దేవుడు కదా, మంచి చేశాడు. కాబట్టి ఆయన బిడ్డలని మనం కూడా ఏం చేయాలి? మంచి పేరు తెచ్చుకోవాలి. పర్లేదు వీళ్ళు మంచిగా ఉన్నారు, అందరితో మంచిగా ఉంటారు, అందరితో మంచిగా సమాధానంగా ఉంటారు, పర్లేదు అనేది ఇంకోటి మన గురించి కూడా చెప్పుకోవాలి. అవునా? మన గురించి మనం సాక్ష్యం చెప్పుకోవడం కాదు, కానీ మన గురించి ఇంకోటి చెప్పాలి. మంచిగా మనతో సమాధానంగా ఉంటారు, మంచిగా ఉంటారు, వారు ఎవరు కీడి చేయరు, వారు ఎవరి మీద కూడా తగాదలాడరు, ఎవరి మీద కొండేలు చెప్పరు అనేది ఇతరులు చెప్పాలి మన గురించి. అంతేగాని మన గురించి మనం చెప్పుకోకూడదు. కాబట్టి మంచివారుగా ఉండాలని దేవుడు ఈ భూమి మీద మంచిగా ఉండాలని నన్ను ఈ లోకంలో తన స్వాస్థల ద్వారా కలుగు చేసి తన రూపం కలుగు చేస్తున్నాడు ప్రియబిడ్డ. అందుకని మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ కోరికనంతా కూడా దేవుడి కోరిక ఏం చేశాడు? తప్పిపోయాడు. ఆలోచనలో ప్రవర్తనలో నడవడికలు అన్నీ కూడా తప్పిపోయి దేవునికి కోపం పుట్టించాడు. దేవుడు కోపం పుట్టించి ఈ నరుడిని ఎందుకు కలుగు చేశానా, ఈ నరుడు ఎందుకు కలుగు చేశానని హృదయం ఏం చేశాడు? నొచ్చుకున్నాడు, సంతాపని ఏడ్చాడు. ప్రియబిడ్డ, ఈ లోకంలో మనం ఏడవట్లేదా? ఎన్నో బాధలు పెట్టేవారు, ఎన్నో మాటలతో, సూటి మాటలు అనేవాళ్ళతో ఈ లోకంలో ఎన్నో మనం ఏడవట్లే. మంచివారిని చూసి ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు లేరా? మంచిగా ఉండాలి, మనం అందరితో మంచిగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఫలానా వాళ్ళు మంచోళ్ళు, ఫలానా ఆ సహోదరి మంచిది, ఫలానా సహోదరుడు మంచోడని ఫలానా వాళ్ళు చెప్పాలి, కానీ మనం చెప్పుకోవద్దు ఎప్పుడు కూడా. మంచి ఎప్పుడు వచ్చింది? ప్రేమ కలిగినప్పుడు, సమాధానం కలిగినప్పుడు, జ్ఞానం కలిగినప్పుడు. జ్ఞానం కలిగి ఉండాలి, తెలివి కలిగి ఉండాలి, ఆనందించాలి. ఇప్పుడు అందరితో మనం ఆనందించాలి, కానీ ఒకరితో ఆనందిస్తే సరిపోద్దా? ఆనందించుడి ప్రభునందు ఆనందించమంటాడు. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మనం ఆనందం సంతోషంగా ఉండాలి. జ్ఞానం ఉందనుకో, మనం జ్ఞానం కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? జ్ఞానం కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? మన ఇల్లుని చక్కపరుచుకుంటాం, మన రోడ్ని చక్కపరుచుకుంటాం, మన ప్రవర్తన చక్కపరుచుకుంటాం, మన కుటుంబాన్ని చక్కపరుచుకుంటాం. ప్రియదేవుని బిడ్డ, అందుకనే దేవుడు ఈ ముఖ్యమైన 3 మనకు కావాలి. ముఖ్యమైన 3 మనకు కలిగినప్పుడు మన కుటుంబాలు ఏం చేయాలి? మేలు జరుగుతాయి. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి సుగంధ తైలం కంటే మంచి పేరు మనకి కావాలి. మంచి పేరు ఉంటే మనం చచ్చిపోయినా అంటారు, మన పెద్దలే ఉంటారు, చచ్చిపోయినా కానీ మంచి పేరు కావాలని అంటారు. చచ్చిపోయిన ఫలానా వ్యక్తి ఇలాగ బ్రతికాడు, ఫలానా వ్యక్తి ఇలాగ బ్రతికింది, ఫలానా వ్యక్తి ఇలాగా అందరితో గొడవలు, ఫలానా వ్యక్తి అందరితో సమస్యలు, ఫలానా వ్యక్తి అందరితో గొడవలు సమస్యలు కొండలే తెచ్చిందని చనిపోయినప్పుడు కూడా అనుకుంటే ఇంకా ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు. మనం బ్రతికినా కానీ మంచివారిగా అనిపించుకోవాలి, చనిపోయిన కూడా మంచివారు అనిపించుకోవాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. కాబట్టి మంచివారికి ఉండవలసిన గుణలక్షణాలు ఏంటంటే జ్ఞానమును, వివేకమును, తెలివి ఉండాలి. తెలివి కలిగి మనం మాట్లాడాలి. తెలివి లేకుండా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఎందుకని? ఇది మంచిది కాదా, ఇది చెడుది కాదా, ఇది మరి పనికొచ్చేదా, పనికి రాదా, ఇది యోగ్యమైందా, ఇది యోగ్యమైంది కాదా అని మనం ఏం చేయాలి? తెలివి కలిగి మనం మాట్లాడాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తెలివి కలిగిన వారిని తెలివి కలిగి నడుచుకోవాలి. తెలివి లేని వారిని ఏమన్నారు? పశుప్రాయులు అన్నారు. తెలివి లేకుండా అసలు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం మంచి వారికి ఉండవలసిన గుణలక్షణాలు కలిగి నడుచుకుందాం. సుగంధ తైలం కంటే మంచి పేరు తెచ్చుకుందాం. మనం యేసుక్రీస్తుని మనం ప్రకటిద్దాం, యేసుక్రీస్తుని మనం సాక్షిగా నిలబడదాం.
అది మంచిని మనం పెంచాలి. సృష్టికర్తమైన దేవుని మనం ప్రకటిస్తాం. అది కాబట్టి మంచివారికి ఉండవలసిన గుణలక్షణం కలిగిందాం. మరి యేసు ప్రభు వారు కూడా అనేక మంచి పనులు చేస్తున్నారు. యేసు ప్రభు వారు కూడా అనేక రోగులను స్వస్థపరుస్తున్నారు. చనిపోయిన వాళ్ళు లేనెత్తిన మంచి పని కదా. ఈ మంచి పని చేస్తుంటే పరిసయ్యులు, సద్దుకాయులు, శాస్త్రులు వీరు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు వారికి అన్ని కూడా ఆటంకం కలుగు చేస్తూ, అభ్యంతరాలు కలుగు చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఎన్ని చోట్ల మంచి చేయలే. ఆయన రోగుల్ని ఒక్క మాట పలికితే రోగం స్వస్థపడింది. ఆయన చెయ్యి తాగితే రోగం రోగము తొలగిపోయింది. మరణించిన వారిని ఒక్క మాట సెలవిస్తే ఆయన మరణించిన వాడు లాజరు కూడా బయటకు వచ్చాడు. ఆయన ఎంత మంచి పనులు చేస్తాడు. మంచి పనులు చేసేవాడిని మనం ఇష్టపడాలి. కానీ రేపు నిత్య జీవంలో ప్రవేశించే వారిని మనం ఈ లోకంలో వెతకాలి. కానీ ఈ లోకంలో సంతోషము, ఈ లోకంలో ఆనందం మనం కలిగి ఉన్నాం అనుకో, రేపు నిత్య సంతోషము, నిత్య ఆనందం నువ్వు పొందుకోలేవు. అక్కడ నిత్య నరకంలో ఏముంటుంది? ఏడుపును పండ్లు కొరగటి ఉంటుంది. అక్కడ ఆనందం ఉంటుందా? ఆనందం ఉండదు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో ఆనందం ఉండొచ్చు, కానీ ఈ లోకంలో ఉన్న వాటి ఏందు ఆనందించు. అందుకని దేవుడు అన్నాడు, లోకములో ఉన్న వాటి ఏందు నువ్వు ప్రేమించవద్దు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దు. లోకంలో ఉన్న ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము. వీటిలో మనం కలిగిందంతా మనం చూసి ఆశించి దాన్ని మనం అవలంబించకూడదు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి నేత్రాశ కలిగి ఉండకూడదు. జీవము డంబంలో పడిపోకూడదు. డంబంగా మనం ప్రవర్తించకూడదు. మన కలిగిన దాన్ని బట్టి మనం డంబంగా మాట్లాడకూడదు ప్రియ బిడ్డ. మనం ఏం చేయాలి? శరీరాశ, నేత్రాశ మనం విడిచిపెట్టాలి. లోకంలో ఉన్నాయి కూడా ఇవన్నీ నశించిపోతాయి. ఆకాశము, భూమి, సముద్రము, సూర్య, చంద్ర, నక్షత్రాలన్నీ కూడా ఏమైపోతాయి? రూపము మారిపోయింది. ఇవన్నీ శాశ్వతమైన కాదు ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి శాశ్వతమైన రాజ్యం కొరకు ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. శాశ్వతమైన రాజ్యం కొరకు మనం ఈ లోకంలో మనం బ్రతకాలి. ఏది మంచిదో ఏది చెడుదో మనం తెలుసుకుంటే మనం మంచి దేశంలో మనం మేలు పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి మంచి యేసు ప్రభు వారు మంచివాడు. కొందరు ఏమన్నారు? వీడు మంచివాడు కాదు అన్నారు. తర్వాత ఏమన్నారు? ఈ కొందరు మోసపుచ్చేవాడు అన్నారు. చదువుదాం. ఏగోను 7:12. యోహాను సువార్త 7:12. హల్లెలూయా. దేవుడెంతో మంచివాడు, ఎవ్వరికి చెడు రాతలు రాయడు. హల్లెలూయా. దేవుడెంత మంచివాడు, ఎవ్వరికి చెడు రాతలు రాయడు. చెడిపోయిన మానవుని చేరదీసుని కొరకే పరము నుండి ఈ భూమికి నరుడుగా వచ్చాడు. యేసయ్య ప్రేమను గ్రహించవా, పచ్చని తోటల నిత్యముండుము. యేసయ్య ప్రేమను గ్రహించవా, పచ్చని తోటల నిత్యముండుము. నిధిరాత కాదిని మానవా, నీ అవిధేయతనే మానవా. ఎతయా నిధిరాత కాదిని మానవా, నీ అవిధేయతనే మానవా. హల్లెలూయా. దేవుడెంతో మంచివాడు. మానవుడు అవిధేయత కలిగి అవివేకముగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి అందుకే దేవుడు ఏమంటాడు? దేవుడు ఎంతో మంచి దేవుడు. నా యొద్దకు నీకు మంచి చేస్తాను, మేలు చేస్తానని దేవుడు వాక్యం చదవండి. మరియు జనసమూహములో ఆయనను గురించి గొప్ప సనుగు పుట్టెను. కొందరు మంచివాడనని, మరికొందరు కాదు, మరికొందరు జనములను మోసపుచ్చువాడనని. అయితే యూదులకు భయపడి ఆయన గురించి ఎవరును బహిరంగంగా మాట్లాడాలి. హల్లెలూయా. ఆయన గురించి భయం పుట్టిపోయింది. ఆయన భయంకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, శివాధిపతి, మరణాన్ని జయించినవాడు, సమాధిని ఓడించినాడు, సైతాన్ని కాళ్ళ కింద సిద్ధగొక్కినవాడు. ఆయనకి భయపడిపోయారు. హల్లెలూయా. భయపడి యూదులు ఉన్నారని భయపడిపోయి ఆయన ఏమన్నారు? కొందరు మంచివాడు అన్నారు, కొందరు మోసపుచ్చువాడు అన్నారు. ప్రియబిడ్డ, హల్లెలూయా. దేవుడు మోసపుచ్చుతాడా? మోసపుచ్చడు. దేవుడు ఎంతో మంచివాడు, మోసపుచ్చడు దేవుడు. మోసపుచ్చేది ఏంది? మోసపుచ్చేది సైతాన్.
సైతాను ఈ లోకంలో మోసపుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మోసపుస్తుంది. వ్యర్థమైన వాటి వైపు మనసు పెడుతుంది. లోకం వైపు, అలంకారం వైపు మనసు తిప్పుతుంది. ఎందుకని? అది నరకంలో పడవేయాలని, నిత్య నరకాగ్నిలో వేతన పడాలని, దేవుని వైపు తిరగనీయకుండా, సృష్టికర్తమైన దేవుని వైపు తిరగకుండా అది ఏం చేస్తుంది? జనాల్ని మోసపుస్తుంది. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దాని యొక్క కుతంత్రాలను ఎరిగి దాన్ని మనం ఎదిరించాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి లోకాన్ని ఎందుకు వచ్చారంటే పాపుల్ని రక్షించడం వరకు ఈ లోకానికి వచ్చాడు. ప్రియబిడ్డ, నిన్ను మంచివారిగా మంచిదానిగా చేయాలని, ఆ మంచి దేశంలో, పాలు తేళ్లు ప్రవహించే దేశంలో, అక్కడ దుఃఖము ఉండదు, ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, ఆ దేశంలో నిన్ను, నీ కుటుంబాన్ని ఉంచాలని యేసు ప్రభు 2024 సంవత్సరాల పూర్వం ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను రక్షించడం కొరకు, నీ పాపం నుంచి విడిపించడం కొరకు ఆయన వచ్చాడు. కాబట్టి ఎందరైతే యేసయ్యా నా పాపమును క్షమించయ్యా, అయ్యా నా స్వాస్థానంతో చేసి నేను పాపం చేశానని క్షమించయ్యా, నా దేహముతోనైనా నేను అపవిత్రపరిచాను, నా దేహాన్ని అపవిత్రపరచు, నన్ను క్షమించని మనం అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? మంచి గుణ లక్షణాలు మనకు కలిగి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తామని మంచి వారిగా మార్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనము మేలు పొందుకోవాలంటే ఏం చేయాలి? మంచి వాక్యం విని వాక్యానుసారంగా మంచిగా నడుచుకుని ఓపికతో అవలంబించే వారే మంచివారు. వారికి ఏం జరిగింది? మేలు జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మేలు చేసేవారిగా ఉండాలి. దేవుడు మేలు చేయలేదా సహోదరి? మేలు చేశాడు దేవుడు, ఎన్నో మేలు చేశాడు, ఎన్నెన్నో మేలు చేశాడు. మనకి భూమిని ఇచ్చాడు, ఆకాశాన్ని ఇచ్చాడు, సూర్యచంద్ర నక్షత్రాలు ఇచ్చాడు, నీరునిస్తున్నాడు. మనకి అన్ని మేలు చేశాడు దేవుడు. ఆయన మేలు మనం మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు. ప్రియబిడ్డ, హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలి? మేలు చేసేవారిగా మనం ఉండాలి. చదువుకుందాం. మత్తయి సువార్త 26:6. మత్తయి సువార్త 26:6. త్వరగా చదవండి. యేసు బెతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరి పొడి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసెను. శిష్యులు అది చూసి ఈ నష్టం ఎందుకు? దీన్ని గొప్ప వెలకు అమ్మి పేదలకు ఇచ్చునని, దీనిని గొప్ప వెలకు అమ్మి పేదలకు ఇచ్చునని యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసిను, ఈమెను మీరు ఎలా తొందరపెట్టుచున్నారు, ఎల్లప్పుడు నా మీతో కూడా ఉన్నారు. చాలు చూడండి. బేతనియా ఎవరిది? మరియా మార్తమ్మ ఊరు బేతనియా. అక్కడ యేసు ప్రభు వారు అక్కడికి వచ్చారు. సీమోని ఇంటికి వచ్చాడు. సీమోని ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ, ఒక పేద స్త్రీ వచ్చి ఏం చేసిందో తెలుసా? ఒక అత్తల బిడ్డ కొనుకొచ్చింది, పేద స్త్రీ. అప్పుడు ఆ కాలంలో అత్తరు కొనాలంటే ఎంతో విలువైందంట, కొనలేరంట. మరి ఈ స్త్రీ యేసు ప్రభు పాదాలు కడగాలి, యేసు ప్రభు తల నుంచి అరికాల వరకు ఆయన అత్తరతోనే కడగాలని మరి ఎంత కష్టపడి పనిచేసుకొని ఆ ధనం దాచిపెట్టుకొని యేసు ప్రభుని నేను సంతోషపెట్టాలి, దేవుని సంతోషపెట్టాలి, దేవుని ఆనందపరచాలి, నేను ఆయన మేలు పొందుకోవాలని ఆమె ఆ యొక్క విలువైన తన యొక్క కష్టార్జితం దాచిపెట్టుకొని ఆ యొక్క సువాసన వచ్చే అత్తర్ని, ఆ సువాసన అంటే ఇప్పుడు మనం రాసుకునే అత్తర్లు కాదు, ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటాయి. ఆ యొక్క సువాసన అత్తర్ తైలాలు రాసుకుంటే గుమానిస్తుంటే పరిమళ సువాసన కొట్టి ఆ అత్తర్లు కాస్ట్లీ 5,000, 50,000, ₹1,00,000 కూడా అత్తరు ఉన్నాయి. మరి అలాంటి అత్తరు తీసుకొచ్చిందంటే ఒక స్త్రీ తీసుకొచ్చి ఏం చేసింది? మిక్కిలి విలువ చూడండి, మిక్కిలి విలువగల అత్తరపుడి తీసుకొచ్చి ఏం చేసింది? తీసుకొచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసింది. ఆయన ఎవరింటికి వచ్చారు? సీమోని ఇంటికి వచ్చారు. అని తెలుసుకొని ఆమె అత్తరపుడి తీసుకొని వచ్చి యేసయ్య తల మీద పోసేసింది. యేసయ్య తల మీద పోసినప్పుడు తల మీద పోసిన శిష్యులు అది చూసి ఏం చేశారు? శిష్యులు ఉన్నారు, 12 శిష్యులు కోప్పడిపోతున్నారు. అమ్మా, ఇది ఎందుకు నువ్వు నష్టపరచకుండా, ఈ ధనం ఎందుకు నువ్వు నష్టపరచకుండా, ఇది అమ్మి పేదలకు ఇవ్వచ్చుగా. మనం చూడండి, ఇచ్చేవారిని కూడా ఎవరు ఇవ్వనీరండి. దేవుని మందిరానికి వచ్చేవారిని కూడా రానికుండా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. భార్య భర్త, భర్త భార్య, అది చాలా పాపం. అది
ఇచ్చేవారిని దేవుడికి ఇచ్చేవారిని ఇవ్వాలి. సంతోషంగా ఇచ్చేవారిని సంతోషంగా దీవిస్తానన్నాడు దేవుడు. సంతోషంగా ఇవ్వాలి, సంతోషంగా దేవుడు దీవిస్తాడు. అంతేగాని గొనుగుతా మనం ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వకూడదు. ఏం చేసింది? సంతోషంగా దేవుని సన్నిధికి తీసుకొచ్చింది ప్రేమిట. సంతోషంగా దేవునికి ఇచ్చింది. తన కష్టపడి ఎన్ని సంవత్సరాలు కష్టపడిందో అది మిక్కిలి విలువగల అత్తరు తీసుకొచ్చి యేసయ్య తల మీద పోసినప్పుడు ఆయన అన్నాడు, సీమోనో, నేను కూర్చున్నప్పుడు నీవు నా కాళ్ళు కడగలేదే, నువ్వు నాకు అత్తరు రాయలేదే, నేను భోజనం కూర్చున్నప్పుడు నువ్వు నా కాళ్ళు కడగలేదే. ఆమె చూడు, ఆమె కన్నీళ్లతో నా పాదాలు కడుగుతున్నది. ఆమె విలువైన అత్తరు తీసుకొచ్చి నా తలను కడిగిందని దేవుడు సీమోతో మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డ, దేవుని ప్రేమించేవారు మనం ఏం చేయాలి? ఆయన మేలు పొందుకోవాలంటే ఆయన్ని ప్రేమించాలి. ఆయన వాక్యాన్ని విని ఓపికగా ఫలించి మనం ఏం చేయాలి? మంచి నేలను పడిన విత్తనంలాగా మనం నూరంతలుగా ఫలించాలి. అప్పుడు మనకు మేలు పొందుకుంటాం ప్రియబిడ్డ. హల్లెలూయా. మంచి వారికి ఉండవలసిన గుణ లక్షణాలు జ్ఞానం కలిగి ఉండాలి. ఈ స్త్రీ ఏం చేసింది? జ్ఞానం కలిగి ఉంది కాబట్టి ఏం చేసింది? తెలివి ప్రకారం వచ్చి యేసు ప్రభు వారి మీద తల మీదకి వచ్చింది. గదంతా ఏమైందండి? సువాసన, ఇల్లంతా సువాసన, ఆరాధన ఆత్మీయ ఆరాధన, సువాసన ఇల్లంతా సువాసన, ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో, ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో, సువాసన ఇల్లంతా సువాసన, ఆరాధన ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన ఆరాధన ఎలా ఉండాలి? పరిమళ సువాసనగా ఉండాలి దేవునికి. మన అర్పణ ఎలా ఉండాలి? దేవునికి పరిమళ సువాసనగా ఉండాలి. మన అర్పణ ఎలా ఉండాలి తెలుసా? ఆగ్రహించాలి. మరి అబ్రహాము అర్పణ ఎలాగా ఆగ్రహించింది? పరిమళ సువాసనగా. అబ్రహాము అర్పణ దేవునికి సువాసనగా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, నీ అర్పణ నా అర్పణ ఎలా ఉండాలి? దేవునికి పరిమళ సువాసనగా ఉండాలి. ఈ యొక్క స్త్రీ వచ్చి ఏం చేస్తుంది తెలుసా? మళ్ళా ఆ స్త్రీ దేవుడు చెప్తున్నాడు ఆ స్త్రీ విషయంలో ఏమని? ఈ స్త్రీ నా విషయమే మంచి కార్యం చేసింది. మంచి కార్యం చేసింది కాబట్టి ఆమెకి మేలు జరిగింది. ఆమెను దీవించాడు, ఆశీర్వదించాడు దేవుడు. ప్రియబిడ్డ, నేను కూడా మంచి కార్యం చేయాలి. మంచి పనులే మనం చేయాలి. నీ కుటుంబం, నీ పిల్లలు నువ్వు ఆశీర్వించబడాలంటే నువ్వేం చేయాలి? నువ్వు దేవునికి ఇవ్వాల్సిందే. నువ్వు దేవునికి ఇవ్వు. దేవునికి ఇస్తే నీ కుటుంబం ఆశ్రయించబడింది. నీ యొక్క సేతువృత్తులు ఆశ్రయించబడతాయి. నీ పిల్లలు ఆశ్రయించబడతారు. ప్రియబిడ్డ, మనం సనుగుడుతో గొనుగుడుతో దేవునికి ఇవ్వకూడదు. ఈ స్త్రీ ఏం చేసింది తెలుసా? మిక్కిలి విలువగల అత్తరపుడిని తీసుకొచ్చి రాసిందంటే చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడదాము. ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఆమె పొదుపు చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంది, దేవుని యొక్క దీవెనలు పొందుకుంది. ప్రియబిడ్డ, అప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు? శిష్యులను తొందర పెడుతున్నారు. ఆమె తొందర పెట్టవద్దు. ఆమె చేసిన పని మంచి పని. ఆమె చేసిన పని ఈ సృష్టి యావత్తు జ్ఞాపకం ఉంటుందంట. సృష్టి యావత్తు జ్ఞాపకం ఉంటుంది ఏంటండి? ఇప్పుడు చనిపోతారండి. చనిపోయిన తర్వాత భూస్థాపన చేయాలి కదా. భూస్థాపన చేసినప్పుడు అప్పుడు పెట్టెలో పెట్టినప్పుడు ఏం చేస్తారు? అత్ర చల్లుతారా? అత్ర చల్లినప్పుడు చూడండి, అది జ్ఞాపకం ఉండిపోయింది. ఆమె ఇచ్చింది. దేవుడు చెప్పాడు, ఆమె మంచి కార్యం చేసింది కానీ ఆమె నువ్వు గద్దించొద్దు. మంచి పనులు చేసినప్పుడు ఎవరైనా అంటారా? ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టరండి. మంచి పని చేస్తుంటే, మంచి సువార్తను ప్రకటిస్తుంటే, మంచి దేశంలో నువ్వు చేరాలి, నువ్వు మంచిగా నువ్వు ఉండాలి, నువ్వు మంచిగా నీ కుటుంబం, నీ పిల్లలు ఉండాలి, నువ్వు ఆ మంచి దేవుడిని స్తుతించు, నువ్వు ఆ రాజ్యంలో నువ్వు ఉండాలని దేవుడిని ప్రకటిస్తుంటే, దేవుని ప్రకటించే స్వార్థకులకి, దేవుని సేవకులకి అబ్జెక్షన్ చేయొచ్చా? చేయకూడదు. ప్రియబిడ్డ, హల్లెలూయా. నువ్వు ఆశీర్వించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, ఈ స్త్రీ ఎలాగ దీవించబడదో నువ్వు ఆశీర్వించబడాలంటే నువ్వు మంచి పని చేయాలి. నువ్వు మంచిదానిగా మారాలి. నువ్వు మంచివాడిగా మారాలి. నేను మంచివాడిగా మారాలి. మంచివాడికి ఉండవలసిన గుణ లక్షణాలు ఏంది? జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారండి? ఇతరులను రక్షిస్తాం. మనం తెలివిగా మనం ఏం చేస్తామండి? తెలియని వారికి మనం తెలియపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ అన్నాడు, ఏమన్నాడు? ఈమె అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసాను. సర్వలోకముందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడినో అక్కడ ఈమె చేసినంతయు ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసించబడిన మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని వారితో నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
సృష్టి యావత్తు సర్వలోకములో ఈమెది జ్ఞాపకం ఉండిపోయింది. ప్రియబిడ్డ, నీవిచ్చేది నేనిచ్చేది ఏమిస్తున్నాం, మనం దేవునికి ఏమిస్తున్నాం అనేది దేవుడు చూస్తూనే ఉంటాడు. ప్రియబిడ్డ, మనం ఇచ్చేది, మనం అర్పించే అర్పణ కూడా దేవునికి జ్ఞాపకం ఉండిపోవాలి. మనం ఇచ్చే అర్పణ కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. ఈమె చేసిన అర్పణ, ఈమె ఇచ్చిన అర్పణ ఎలాగా సర్వలోకములో సృష్టి యావత్తు ఎలాగుంది, జ్ఞాపకార్థంగా ఉంది. ఇది భూస్థాపన నిమిత్తము, నా భూస్థాపన నిమిత్తము అది అట్లాగా గుర్తుండిపోవాలని దేవుడు ఆ శిష్యులకి చెప్పాడు. అవునా? గుర్తుండిపోలేదా? సర్వలోకములు ప్రేమ అయిపోయింది, గుర్తుండిపోయింది. ఎవరైనా యేసుక్రీస్తు నమ్ముకున్నవారు విశ్వసించిన వారు చనిపోయినప్పుడు అత్తరు తైలం రాస్తారా? నాయన సుగంధ తైలాలు రాసి ముస్లిమ్స్ కూడా రాస్తారు. ముస్లిమ్స్ కూడా పెట్టెలో పెట్టి వారు కూడా అత్తరు తైలం రాస్తారు. వారు కూడా అలాగా అదేంటి ధర్మశాస్త్రానుసారంగా నడుచుకునేది, వాక్యానుసారంగా నడుచుకునేది. ఇది ఎందుకు దేవుడు ఇది అనాది కాల ప్రణాళికలోనే పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకని మంచి పేరు మనకి కావాలి, మంచి పేరు కావాలి. మంచి పేరు ఎలాగొచ్చింది? ఈమె తన కష్టార్జితం దేవునికి ఇచ్చింది, దేవుని పాదాలు కడిగింది, దేవుని చేత అనిపించుకుందమ్మా మంచిది అనిపించుకుంది. దేవుని చేత మంచివారు మనం అనిపించుకోవాలి. ఈ లోకంలో మనుషుల ద్వారా మనుషుల ద్వారా మనం ఎందాక అనిపించుకుంటాం. మనం ధనం ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ఆహారం పెట్టినా మంచివాళ్ళు అంటావా? ఎప్పుడు దాకమ్మా? 1 సంవత్సరం పెడితే తర్వాత మళ్ళా వారు మంచివారు అందరూ. దేవుడైతే మనల్ని ఒక ముద్ర వేస్తాడు. నా బిడ్డ మంచిది, నా కుమారుడు మంచివాడు, నా బిడ్డ మంచిదని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ప్రియబిడ్డ, అందుకని మంచివారికి ఉండవలసిన గుణలక్షణాలు ఏందమ్మా? జ్ఞానము, తెలివి, ఆనందం ఉండాలి. కాబట్టి జ్ఞానం కలిగిన వారు ఇతరులను రక్షిస్తారు, తెలియగలిగిన వారిని మంచి మార్గాల్లో నడిపిస్తారు. కాబట్టి మనం గుర్తుండిపోయే విధంగా ఆయన మనసులో మనం గుర్తుండిపోయే మనం కూడా ఏం చేయాలి? మంచి కార్యాలు చేయాలి, మంచి పనులే చేయాలి. మనం మంచి పనులు చేస్తూ దేవునికి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక వాక్యం చదువుకుందాం. మనం ఈ లోకంలో మనం ఎలా పోరాడాలి? మంచిగా పోరాడాలి. పోరాడాలంటే మన మనుషులతో పోరాటం కాదు, మనుషులతో తాగాదు కాదు. మనం మంచి పోరాడాలి. ఏంది? మనకి కలిగిన దానిలో ఇతరులకి మనం సహాయం చేసేవారిగా ఉండాలి, పేదవారికి సహాయం చేసేవారిగా ఉండాలి. అది మన పోరాటం. మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం మనం పోరాడినప్పుడు మనకేమిస్తాడో తెలుసా? నీతి కిరీటం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నీతి కిరీటం అంటే నీతి కిరీటం. నీతిమంతులు ఆయన ఎందుకు విశ్వాసం కలిగిన వారు నీతిమంతులు కదా. నీతిమంతులు ఏం చేస్తారు? వెనుక తీక ఇస్తారు. నీతిమంతులు ఏం చేస్తారు? చక్కగా బాటన పోతుంటారు. వాళ్ళు నీతిమంతులు ఏం చేస్తారు? దేవుని గురించిన రాజ్యం మర్మములను తెలియపరుస్తారు. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి నీతిమంతులు ఏం చేస్తారు? వెనుక తీయకిస్తుంటారు. వాళ్ళు చదువుతాం. ఒక ద్రాక్ష తోట యజమాని ఉన్నాడు. ఒక ద్రాక్ష తోట యజమాని ఉన్నప్పుడు ఉదయం 6 గంటలకు ఒక పనివాడిని పిలిచాడు, 8 గంటలకు ఒక పనివాడిని పిలిచాడు, 11 గంటలకు ఒక పనివాడిని పిలిచాడు, 2 గంటలకు ఒక పనివాడిని పిలిచాడు. పిలిచినప్పుడు వారికి అందరూ కూడా ఏం చేశాడు? సమానంగానే కూలి ఇచ్చాడు. సమానంగా కూలి ఇచ్చినప్పుడు వెళ్ళాలి కదా. వెళ్ళకుండా ఏం చేస్తున్నారు? ఆ యొక్క తోట యజమాని మీద ఏమని కొనుక్కుతున్నారు. ఆయన ఏం చేశాడు? మంచి పని చేశాడు కదా. మంచి పని చేసినప్పుడు అసూయ ఎందుకు, ద్వేషం ఎందుకు? చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 15వ వచనం చదవండి. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయడం న్యాయం కాదా? నేను మంచివాడిని ఎందుకు, నేను నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. చాలు. ఏమంటున్నాడు? నా సొంత సొమ్ముతో నేను నాకు ఇష్టం వచ్చినట్లు న్యాయం చేయట న్యాయం కాదా? నేను మంచివాడిని అన్నందుకు నీ కడుపు మంటగా ఉందా? కడుపు మంట ఎలా ఉంటుందో తెలుసా? ఎంత కడుపు మంట ఉందో ఒక్కొక్కరికి. మనం కడుపు ఇప్పుడు ఒకళ్ళు హెచ్చిస్తున్నా, ఆశ్రయిస్తున్నా, ఆ కుటుంబం దీవించబడుతున్నా ఏం చేయాలి? నా సహోదరుడు పర్వాలేదు, ఎంతో కష్టపడి ఆ గృహాన్ని కట్టుకున్నాడు, నా సహోదరి పర్వాలేలే మంచిగా ఒకటి సంపాదించుకుందని ఆ సహోదరి పట్ల ఏం చేయాలి? ఇంకా సంతోషించాలి. పోయి మనం ఏం చేస్తాం? ఇట్లా వచ్చిన వాళ్ళు ఇలాగ బాగుపడ్డారే, ఇలాగొచ్చిన ఇలాగా మామూలుగా నీ సొమ్మేమని ఇస్తున్నావా? నీ బంగారాన్ని ఇచ్చావా? వాళ్ళు కష్టపడి పని చేసుకొని సంపాదించుకోవడం నీకు ఈర్ష్య ఎందుకు, నీకు దేశం ఎందుకు? అది మంచిది కాదు. నీకు మంచిది కాదు. నువ్వు మంచి ఆలోచించాలి, మంచి తెలియగలిగి మాట్లాడాలి, మంచిగా సంపాదించుకో. ఎవరైనా మంచిగా వృద్ధి పొందుతున్నా నీ కడుపు మంటగా ఉంటుంది. ఎవరైనా మంచిగా ఆశ్రయించబడుతున్నా నీ కడుపు మంటగా ఉంటుంది.
ఎవరైనా మంచి పనులు చేస్తున్నా నీ కడుపు మంటగా ఉంటుంది. కడుపు మంట ఎందుకు? మంచి పనులు చేసేవారి పట్ల ఎలా ఉంటుంది? కడుపు మంటగా ఉంటుంది. మనం మంచి పనులు చేసేవాళ్ళు చెడగొట్టకూడదు ఎప్పుడు కూడా. చెడ్డ పనులు చేసేవాళ్ళే చెడగొట్టు తప్పలేదు. మంచి పనులు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా చెడగొట్టకూడదు. మంచి పనులు చెడగొడితే దేవుడు ఊరుకుంటాడా? దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది తెలుసా? పెళ్ళున తల మీద దిగిపోతే అని వాక్యం సెలవుస్తున్నారు ప్రియబిడ్డ. కాబట్టి ఈ యొక్క తోట యజమాని ఏం చేశాడు? మంచివాడే, ఉన్నవాడి ధనవంతుడే. ఏం చేశాడు? అందరికి సమానంగా కూలిచ్చాడు, న్యాయం తీర్చాడు. న్యాయం తీర్చినప్పుడు ఆయన పొలంలో వచ్చాడే, ఆయన సొంత సొమ్ము, ఆయన సొంత ఆస్తి, దానిలో ఏం చేశాడు? అందరికి సమానంగా ఇచ్చాడు కదా. ఇంకా బాధ ఏంటి? నువ్వు తీసుకొని వెళ్ళు. వీళ్ళు ఏమంటారు? మేము 6 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల దాకా మేము పనిచేస్తే కదా తోటలో, నువ్వు 4 గంటలకు పిలిచిన వాడికి కూడా సమానంగా ఇచ్చావే. అప్పుడు అన్నాడు తోట యజమాని, అంటాడు, నా సొంత సొమ్ముతో నా ఇష్టం వచ్చినట్టు చేయడం న్యాయం కాదా? నీకెందుకు కడుపు మంట? నీకు కడుపు మంట ఆగదు. కడుపు మంట మండుతుంటుందండి ఒకళ్ళకి. మంచి పని చేసేవారిని ఎప్పుడు కూడా చెడగొట్టకూడదు ప్రియబిడ్డ. మంచి పనులు చేసేవారిని ప్రోత్సహించాలి. హల్లెలూయా. మనం ఎవరన్నా ఎదుగుతున్నా, ఎవరన్నా ఆశ్రయించబడుతున్నా, ఎవరన్నా మంచిగా గృహాలు కట్టుకున్నా వాళ్ళ గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా మంచిగా గృహం కడుతున్నారయ్యా, ఆ గృహాన్ని మంచిగా కట్టుకోవాలి, వాళ్ళ అవసరాలు తీర్చయ్యా అని మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎవరన్నా మనం మంచి స్థితిని, మంచి పంటలు పండినా, మంచి స్థితిని ఇచ్చిన ఉద్యోగాలు వచ్చి వారి కొరకు మనం చేయాలి. అయ్యా వాళ్ళ కుటుంబాన్ని దీవించయ్యా, వాళ్ళ కుటుంబాన్ని బట్టి మా కుటుంబాన్ని కూడా దీవించు, ఆశ్రయించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాగే మనం కోరుకోవాలి కానీ, మంచి కోరుకోవాలి కానీ మన మనసులో కీడు కోరుకోవచ్చా? మనం ఇతరుల మంచి కోరుకుంటే మనకి మంచి జరిగింది. ఇతరుల కీడు ఎప్పుడు కూడా మనం కోరుకోకూడదు ప్రియబిడ్డ. దేవుడు స్పష్టంగా ఈ యొక్క జ్ఞానం ఇచ్చే, తెలివినిచ్చే, ఆనందనిచ్చే మాటలు ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరెందుకు ఆనందించాలి? దేవుని ఎందుకు ఆనందించాలి ప్రియబిడ్డ. ఆయన అంటాడు, నేను మంచివాడు, నేను ఎందుకు మీకు కడుపు మంట ఎందుకు అయ్యా? తీసుకెళ్ళండి. మీకు 6 గంటలకు వచ్చినా 10 గంటలకు వచ్చినా 6 గంటలకు వచ్చిన కూలి ఇచ్చా, తీసుకోమా, ప్రయత్నమా, తీసుకో. కడుపు మంట ఎందుకు నేను? కాబట్టి మంచివారిగా మనము ఈ లోకంలో బ్రతకాలి. మంచివారిగా మనం నడుచుకోవాలి ప్రియబిడ్డ. మంచివారిగా ఉండవలసిన గుణ లక్షణాలు ఏంది? జ్ఞానము, తెలివి, ఆనందం. ఈ మనం కలిగి ఉన్నప్పుడు మనం ఇతరులు రక్షిస్తాం. తెలివి కలిగి నడుచుకున్నప్పుడు మనం మంచి మార్గంలో మనం నడిపిస్తాం. కాబట్టి జ్ఞానవంతులు ఏం చేస్తారు? తన ఇల్లును చక్కబెట్టుకుంటారు. తెలివిలో ఏం చేస్తారు? కాబట్టి మనము మంచివారిగా నడుచుకోవాలి. వాక్యాన్ని విని, వాక్యానుసారంగా నడుచుకొని, యోగ్య ప్రవర్తన కలిగి, వాక్యాన్ని అవలంబించి మనం నడుచుకున్నప్పుడు మనని మంచివారిగా మార్చే దేవుడు, మేలు చేసే దేవుడు. హల్లెలూయా. అందుకని మంచివారికే మేలు చేసే దేవుడని ఈ సంవత్సరం, నూతన సంవత్సరంలో వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆ వాగ్దానం మన దేవుని రాజ్యము మంచి రాజ్యం కాబట్టి, ఆ మంచి రాజ్యము దేనికి పోల్చాడంటే, యేసు ప్రభు వారు దేనికి ఒక ఉపమానాలు చెప్తుంటాడు. దేవుడు ఉపమానం మనకు అవసరం కాబట్టి, మంచి దేశంలో, మంచి రాజ్యంలో, ఆ రాజ్యంలో ఎవరు ఉంటారని ఒక ఉపమానం చెప్పాడు. మరి పరలోక రాజ్యంలో ఒక సముద్రంలో వల వేయబడి, ఆ వలలో మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి చేపలు. మనం మంచి వాటిని ఏం చేస్తాం? మనం పక్కన పెట్టుకుంటాం. చెడ్డ వాటిని మనం ఏం చేస్తామండి? బయట పారవేస్తాం. అలాగనే మనలో మంచినే మనలో ఉండాలి. మన హృదయంలో మంచిగా ఉండాలి. మన దేహంతో మంచి చేయాలి. మన దేహంతో దేవుని మహింపరచాలి. మన అవయవాలతో మంచినే చేయాలి. దేవుని బిడ్డ చెడ్డవన్నీ ఉన్నాయని మనం తీసి పారవేయాలి. కోపము, దేశము, కీడు, అపాయములు, కొండాలు ఇవన్నీ కూడా చెడ్డాయి కాబట్టి అవన్నీ మనం ఏం చేయాలి? బయట పారవేయాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకని పరలోక రాజ్యంలో ఎవరు చేరతారంటే, చదువుదాం, వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి చదువమ్మా. 47. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని తరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని ఏం చేస్తారు? బయట పారవేయుదురు. హల్లెలూయా. ఇప్పుడు మన సముద్రంలో వల వేస్తాం. చేపలు కావాలని మనం వల వేసినప్పుడు వాటిలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. మనం ఏం చేస్తాం? మనం ఈ లోకంలోనే చెడ్డవాడిని బయట పారేస్తున్నామే, మంచివాడిని మనం ఉంచుకుంటామే. దేవుడు మంచివాడు కదా.
దేవుని నిన్ను నన్ను మంచివాడిగా మంచిదానికి చేయలేదా? మరి మంచివాడిగా మంచిదానిగా చేసినప్పుడు మనం కూడా మంచి గుణ లక్షణాలు కలిగి ఉండాలి కదా. మంచిని మనం చేయాలి కదా. కీడు ఎందుకు చేయాలి? కీడు చేయొచ్చా? నువ్వు ఎందుకు కీడు చేయాలని తలంచుకుంటావు? నీ మనసులో ఎందుకు కీడు చేయాలని నువ్వు ఆరాటపడుతున్నావు? ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? రాత్రి వేళ తిరుగుతున్నావు, పగుల వేళ తిరుగుతున్నావు. ఎందుకు తిరుగుతున్నావు? జాగ్రత్త. దేవుడు ఆకాశంలో ఉన్నాడు, భూమి పైన ఉన్నావు. పగటి వేళ మేఘస్తంభంలో, రాత్రి వేళ అగ్నిస్తంభంలో దేవుడు చూస్తున్నాడు. ఆయన ఎందుకు చూస్తున్నాడు తెలుసా? ఓపికగా చూస్తున్నాడు, నిన్ను నన్ను చూస్తున్నాడు. కాబట్టి ఆయన పగటి వేళ మేఘస్తంభంలో, రాత్రి వేళ అగ్నిస్తంభంలో తిరుగులాడుచున్నాడు. ఇంకా నువ్వు మారుతావు, ఇంకా నీవు మారుతావు అని దేవుడు ఓపికతో, ఓర్పుతో, సహనంతో నీ వైపు చూస్తున్నాడు. కానీ నువ్వు మారితే మంచిది, నేను మారితే మంచిది. ఎంతైనా ఎవరు కూడా మనము కీడు చేసేవారిగా ఉండకూడదు. కీడు చేస్తే కీడు చేవారి తల మీద ఏమైనా దిగిద్దంటే దుష్టుల తలపైకి పెళ్ళున్న దేవుని ఉగ్రత దిగిద్దని వాక్యం సెలవుస్తుంది. దుష్టులు అంటే ఎవరండి? చెడ్డవారు. చెడ్డ పనులు మనం అసలు చేయకూడదు. యేసు ప్రభు ఇక్కడ మరణ పోలి ఏమైంది? చెడ్డవని బయట పారవేశారు, మంచివన్నీ ధరి చేసుకున్నారు. ఎందుకని? మంచిగా మనం తినేది. చెడ్డగా తింటామా? చేదు కూరలు తింటామా? పనికిరాని తినం కదా. అందుకని మనం కూడా దానికి ఏంటంటే ఉపమానం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనలో మంచినే చూడాలి, ప్రేమించే వారిగా ఉండాలి, ఆదరించే వారిగా ఉండాలి, దయ చూపించే వారిగా ఉండాలి. అప్పుడు మనకేం జరిగింది? శుభములు మేలులే జరుగుతాయి. హల్లెలూయా. అప్పుడు మనకి దేవుడు తోడే ఉంటాడు, నీకు తోడే ఉంటాడు, నాకు తోడే ఉంటాడు. ప్రియ బిడ్డ, మనం మంచిగా చేద్దాం, మంచి గుణ లక్షణాలు కలిగి ఉందాం, మంచి ఆలోచన కలిగి ఉందాం. మంచి ఆలోచన కలిగి ఉండాలి. చెడ్డ ఆలోచన ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. సహోదరుల మీద కానీ సహోదరి మీద కానీ మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మంచి పనులు చెడగొట్టే వారిగా ఉండకూడదు. మంచి పనులు చేసేవారిని చెడగొడితే దేవుడు ఏం చేస్తాడు? వారిని కూడా చెడగొడతాడు. బిడ్డ, దేవుడు చెడగొడతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మంచి పనులు చేసేవారిగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు వాక్యం సెలవుస్తుంది. దుష్టులు సాహసం చేయవారు, దుష్టులు సాహసం చేస్తే మనం ఏముంది? మంచి వారు కూడా ఏం చేస్తారు? చెడిపోతారు. చూద్దాం. 1 కొరింథీ 15:33 చివరిగా వాక్యం చదువుకొని ముగించుకుందాం. మోసపోకడి దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును. హల్లెలూయా. మోసపోకడి దుష్ట సాంగత్యం ఏం చేసింది? మంచి నడవడికను చెరిపింది. మోసపోకూడదు దేని విషయంలో కూడా. అవ్వ మోసపోయింది. ఎవరు మోసం చేశారు? సైతాను మోసం చేసేసింది. మోసం చేసి ఏం చేసింది? శాపం తెచ్చుకుంది. మనం కూడా ఏం చేయాలి? మంచివారు అనగా జ్ఞానమును, తెలివిని, ఆనందము కలిగిన వారితో మనం సాహసం చేయాలి. సాహసం చేస్తే మనం కూడా వారు కూడా మంచివారిగా, మనం కూడా మంచివారిగా మారుతాం. దుష్టులతో మనం సాహసం చేసేవారికి ఏమైంది? దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెడిపడింది. అందుకని మనం చెడగొట్టే వారిగా ఉండకూడదు, నాశనం చేసేవారిగా ఉండకూడదు, కీడి చేసేవారిగా ఉండకూడదు, అపాయాలు తలపెట్టే వారు ఉండకూడదు. మనం ఏం చేయాలి? దేవుడు మంచి దేవుడు కాబట్టి మనం కూడా మంచి చేసేవారిగా ఉండాలి, పరిమళ సువాసనగా ఉండాలి, ఓపిక కలిగి మంచి నెల ఫలించే విత్తనంగా మనం ఉండాలి. ప్రియబిడ్డ, మనం ఇతరులకు సహాయం చేసే ఆ స్త్రీ ఎలాగ సహాయం చేసిందో మనం కూడా సహాయం చేసేవారిగా ఉండాలి. దేవుని సేవకులు ప్రేమించే వారిగా ఉండాలి. సహోదరులు ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? పరలోక రాజ్యంలో మనము యుగయుగాలు ఆనందిస్తాం, సంతోషిస్తాం. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అక్కడ వేతన ఉండదు, అక్కడ యుగయుగాలు నిత్యము ఆనందము, సంతోషమే. కాబట్టి మనము మంచినే చేద్దాం, మంచినే కోరుకుందాం. అప్పుడు మనకి ఈ సంవత్సరం మనకి వాగ్దానం ఇచ్చారండి, మంచి వారికి మేలు చేస్తుంది. ఇవన్నీ మన గుణ లక్షణాలు మనలో ఉన్నప్పుడు ఓపికతో ఫలించి వాక్యాన్ని ఓపికతో మన హృదయాలు ఉంచుకొని ఓపికతో ఫలించి దాని ప్రకారం నడుచుకునేవారు మేలు పొందుకుంటారు. హల్లెలూయా. మరలా మంచి పోరాడాలి ఈ లోకంలో. అప్పుడు మనకి నీతి కిరీటం పొందుకుంటాం. తర్వాత ఆ స్త్రీ అత్రపుడి తీసుకొచ్చి తన కష్టార్జన తీసుకొచ్చి యేసయ్య పాదాలు కడిగేంత ఖర్చు పెట్టుకుని దేవుడు ఆమె యొక్క అర్పణ అంగీకరించి ఆమె ఏం చేసేది? ఆమెది జ్ఞాపకం ఉండిపోయింది. అలాగే మనం చేసే పనులు కూడా మంచి పనులు దేవుని దృష్టిలో జ్ఞాపకం ఉండిపోవాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. మనం కూడా ఇతరులకి సహాయం చేసే వారికి ఉండాలి. ఆ యజమాని ఏం చేశాడు? మొదటి నుంచి వచ్చిన వాడికి
వెనక 4 గంటలు వచ్చినప్పుడు కూడా ఏం చేశాడు? సమానంగానే ఇచ్చాడు, కానీ ఎక్కువ అయ్యలేదు, తక్కువ అయ్యలేదు. కాబట్టి మనం మొదటి వారం కడపటి వారం అవ్వకూడదు. మనం మొదటి వారుగా ఉండి ఆయన ఇచ్చే బహుమానాలు మనం పొందుకోవాలి. ఆయన ఇచ్చే నీతి కిరీటం మనం పొందుకొని ఆ యొక్క మంచి దేశంలో మనం కూడా యుగకాలు ఆనందిద్దాం, సంతోషిద్దాం. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మేలు పొందుకుందాం. దేవుడి యొక్క వాక్యము మనందరి హృదయంలో ఫలించి అభివృద్ధి పరచబడును గాక. ఆమేన్.